హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ అమెజాన్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో చాలా సింపుల్ వర్క్ అనమాట. సో అమెజాన్లో అడ్వర్టైజ్మెంట్ని చెక్ చేస్తూ అయితే మీరు వాటిలో ఉండేటువంటి కంటెంట్ని రివ్యూ చేసి అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చాలా సింపుల్ వర్క్ అనమాట. సో వన్స్ మీరు ఈ యొక్క పోస్ట్కి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వెంటనే మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే సో మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో వన్స్ ఎలిజిబిలిటీ అయినట్టయితే మీకు వెంటనే వితిన్ 1 మినిట్లోనే మీకు టెస్ట్ లింక్, ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ అయితే మీకు మెయిల్ అయితే చేస్తారనమాట. సో మీరు వితిన్ 48 అవర్స్లో మీరు ఈ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో టెస్ట్ మీరు క్వాలిఫై అయినట్టయితే మీకు ఇంటర్వ్యూ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తారనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు వర్క్ చేయడానికి, మీరు వన్స్ సెలెక్ట్ అయినట్టయితే వర్క్ చేయడానికి కంపెనీ వాళ్ళే మీకు ల్యాప్టాప్ అయితే పంపిస్తారనమాట. సో కొరియర్ అయితే చేస్తారనమాట ల్యాప్టాప్. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇక నోటిఫికేషన్కి ఎవరు మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మీరు పర్మనెంట్గా ఇంటి దగ్గర ఉండి వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండాలి, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు సో ఎవరైనా ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే లింక్ పైన SJobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ అప్లై లింక్ అని ఉంటుంది. సో క్లిక్ హియర్ అని ఉంటుంది. సో ఇక క్లిక్ హియర్ పైన అయితే క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి కంటెంట్ రివ్యూయర్ పోస్ట్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. SSPA VCC రిమోట్ లొకేషన్ హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో రిమోట్ లొకేషన్ అంటే మీరు ఎక్కడి నుంచైనా యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో హైదరాబాద్ లొకేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఉంది. బట్ మనకు పర్మనెంట్గా ఇంటి నుండే యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక కంటెంట్ రివ్యూయర్ పోస్ట్ని అయితే హైర్ చేసుకుంటున్నారు అమెజాన్ కంపెనీ వాళ్ళు. సో ఈ యొక్క పోస్ట్కి మనం సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటో అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు కూడా ఒకసారి అప్లై చేసుకున్నప్పుడు ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో చాలా సింపుల్ వర్క్ అనమాట. సో మనం ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క అమెజాన్కి సంబంధించి యాడ్స్ అయితే ప్లే అవుతుంటాయి కదా. సో అడ్వర్టైజ్మెంట్స్, సో ఇక అడ్వర్టైజ్మెంట్స్ ఈ యొక్క గైడ్లైన్ పాలసీస్కి అండ్ అలాగే గైడ్లైన్సెస్కి సో కరెక్ట్గా ఉందా లేదా కంటెంట్ అని చెప్పేసి మనమైతే రివ్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చూడండి ఇక్కడ రివ్యూ యాడ్స్ ఫర్ కంటెంట్ క్వాలిటీ బేస్డ్ ఆన్ ది కంటెంట్ గైడ్లైన్స్ అని చెప్పేసి సో ఇక పాలసీస్కి గైడ్లైన్స్కి కరెక్ట్గా ఉందా లేదా ఆ యాడ్ అని చెప్పేసి మనము ఆ యొక్క యాడ్ యొక్క కంటెంట్ అయితే రివ్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే త్రూలీ చెక్ కంటెంట్ విత్ క్వాలిటీ అండ్ అక్యురసీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే అప్రూవ్ అండ్ డిసప్రూవ్ న్యూ అండ్ చేంజ్డ్ యాడ్ సబ్మిషన్స్ బేస్డ్ ఆన్ ద పాలసీస్ అండ్ గైడ్లైన్స్. సో ఆ యొక్క యాడ్కి అప్రూవల్ వచ్చిందా లేదా డిసప్రూవ్ వచ్చిందా అని చెప్పేసి మనము రివ్యూ చేసి ఆ యొక్క రిపోర్ట్ని కూడా మనము సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే రికమెండెడ్ జెనరిక్ ప్యాటర్న్ టు బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ రోల్స్ అండ్ అలాగే రైటింగ్ కస్టమర్ ఫేసింగ్ ఈమెయిల్స్ టు అడ్రస్ కన్సర్న్ అండ్ రిపోర్ట్ ఇష్యూస్. సో ఏదైనా కస్టమర్స్ ఈ యొక్క ఈమెయిల్స్ కానీ అండ్ అలాగే అడ్రస్ కన్సర్న్ కానీ ఏమైనా ఇష్యూస్ కనుక ఫేస్ చేస్తుంటే సో వాటిని కూడా మనము రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ రిలేటెడ్ ద అడ్వర్టైజర్స్. సో యొక్క అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా మీరైతే దాన్ని సో సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కంగారు పడకండి. మీకు వన్స్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి సో ఇక జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ట్రైనింగ్ అండ్ కోచింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈ యొక్క అమెజాన్ కంపెనీకి కొత్తగా అంటే జాబ్స్లో జాయిన్ అవుతూ వస్తారో సో వాళ్ళకి సో ట్రైనింగ్ కోచింగ్ ఇస్తారు కదా. సో ఇక కోచింగ్లో కూడా మీరు ఫ్రీక్వెంట్లీ రివ్యూయింగ్ ద వర్క్ న్యూ హైయర్స్ అని చెప్పేసి విత్ గైడెన్స్ ఆఫ్ సూపర్వైజర్ ప్రొవైడింగ్ ద ఆన్గోయింగ్ ఫీడ్బ్యాక్ ఫర్ ది ఫస్ట్ డేస్ వీక్స్ అండ్ మంత్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వాళ్ళ యొక్క హైర్నెస్ కూడా మీరైతే ఫ్రీక్వెంట్గా రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే మెయింటైనింగ్ అప్డేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ మానిటరింగ్ ద వర్క్ ఫ్లో అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు వచ్చేసి
ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ని అన్నిటినీ రివ్యూ చేసి సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పేసి వాళ్ళకి ఒక డాక్యుమెంటేషన్ రూపంలో అయితే అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే రివ్యూ అండ్ మెయింటైన్ ఇంటర్నల్ ప్రాసెస్ క్వాలిటీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో వాటిని మీరు సో రివ్యూ చేస్తూ ఇంటర్నల్ ప్రాసెస్ అంటే యొక్క అడ్వర్టైజ్మెంట్లో ఏమేమి కంటెంట్ ఉందని చెప్పేసి వాటిని రివ్యూ చేసేసి ఏమైనా ఎర్రర్స్ కనుక ఉన్నట్టయితే సో వాటిని కూడా మీరు ఈ యొక్క అమెజాన్ కంపెనీ వాళ్ళకైతే రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఒక రిపోర్ట్ లాగా ప్రిపేర్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత చేయాల్సినటువంటి వర్క్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో రొటేషనల్ షిఫ్ట్స్ వైజ్ అయితే మనము జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ యొక్క రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా ఫ్లెక్సిబుల్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వీక్లీ ఆఫ్స్ అయితే ఉంటాయని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దిస్ వీసీసీ ఆర్ రిమోట్ వర్క్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ లొకేషన్. సో మనము హ్యాపీగా ఇంటి నుండి యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు కనుక చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్, సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీటెక్, ఎంటెక్, బీఎస్సీ ఇలా ఏ క్వాలిఫికేషన్ ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా ఇయర్స్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి స్ట్రీమ్స్ కూడా మెన్షన్ చేయలేదు. ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అనుకున్నట్టయితే సో మీకు విత్ ఇన్ అప్లై చేసుకున్న వెంటనే ఎలిజిబిలిటీనా కాదని చెప్పేసి మెయిల్ వస్తుంది. వన్స్ ఎలిజిబిలిటీ అయిందంటే సో విత్ ఇన్ 2 minutesలోనే మీకు సో ఇక ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ వచ్చేసి విత్ ఇన్ 48 hours అయితే మీరు అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. లేదంటే సో ఇదైతే డిస్క్లోజ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి త్వరగా అయితే మీరు ఈ యొక్క 48 hours అయితే ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇందులో నోటిఫికేషన్లో వచ్చేసి మనకు శాలరీ అయితే మెన్షన్ చేయలేదు. సో గ్లాస్డోర్ వెబ్సైట్లో ఈ యొక్క అమెజాన్ కంటెంట్ రివ్యూర్ పోస్ట్లకి గ్లాస్డోర్ వెబ్సైట్లో శాలరీ చెక్ చేసినట్టయితే మనకు మంత్లీ 30,000 వరకు శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మంచి శాలరీ, హ్యాపీగా మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ మీకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో కొరియర్ అయితే చేస్తారు కాబట్టి సో హ్యాపీగా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వన్స్ ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యంటే నోటిఫికేషన్ లింక్ అయితే డిసేబుల్ అయిపోతుంది కాబట్టి సో త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ అయితే మీకు రెస్పాన్స్ కూడా రాదనమాట. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో యొక్క లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో యొక్క వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీకు చూసుకోవాలనుకుంటే చూసుకోండి, లేదంటే దాన్ని స్క్రోల్ చేసుకోనండి ఆ యొక్క పేజ్ని. సో మీకు చివర్లో అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని ఉంటుంది. సో యొక్క క్లిక్ హియర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ పెడితే క్లిక్ అయితే చేసేసేయండి. సో మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే అవసరం లేదు. సో మొబైల్లోనే డెస్క్టాప్ మోడ్లో పెట్టుకొని అప్లై అయితే చేసుకోండి. సో మీరు నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అని చెప్పేసి మనము ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ యొక్క పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు ఒకవేళ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడాలనుకుంటే సో ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసి మీరు నోటిఫికేషన్ అయితే క్లియర్గా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చదువుకొనేసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ అనేది అడుగుతున్నారు. అంటే హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ అనేది అడుగుతున్నారు. సో ఇక జాబ్ గురించి మీకు ఎలా తెలుసు అనేది అడుగుతున్నారు. సో లైక్ అమెజాన్ ఎంప్లాయీస్ రెఫరలా, లేదంటే క్యాంపసా, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంటా అని చెప్పేసి అడుగుతున్నారు. సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకోండి. అలాగే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్లో సో ఎలా లైక్ ఫేస్బుక్, గూగుల్, అదర్స్ అనేది అడుగుతున్నారు. సో అదర్స్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీ నేమ్ అయితే ఇక్కడ ఫిల్ చేసేసేయండి. అండ్ అలాగే మీ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఈ యొక్క సిటిజన్షిప్ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క ఫుల్ అడ్రస్, మీ యొక్క హౌస్ నెంబర్ కావచ్చు, ఫ్లోర్, బిల్డింగ్, స్ట్రీట్, సో ఈ యొక్క ఫుల్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే కరెంట్ సిటీ, సో మీది ఏ సిటీనో ఆ యొక్క సిటీ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే కరెంట్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి మీ స్టేట్ది. అండ్ అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. సో లైక్ 10th డిప్లొమానా, లేదంటే 12th కంప్లీట్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్. సో ఇక్కడ మనకు ఈ యొక్క పర్టికులర్ పోస్ట్కి వచ్చేసి
మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి సో మనకి ఇక్కడ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మీరు ఏ ఇయర్లో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో సో ఆ యొక్క ఇయర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ టైప్స్ లైక్ మీరు డిగ్రీలో కామర్సా లేదంటే ఆర్ట్సా ఇంజనీరింగా అదర్సా సైన్స్ అనేది ఉంది. సో మీది ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మెన్షన్ చేయండి. లేదంటే ఇక్కడ నో ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. ప్రాబ్లం అయితే లేదు. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే ఎస్ అని చెప్పండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేయండి. అండ్ అలాగే నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతారా లేదంటే సో 0 to 15 డేస్లో జాయిన్ అవుతారా సో ఇలా అయితే అడుగుతున్నారు. సో కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయండి నోటీస్ పీరియడ్లో. అండ్ అలాగే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్ అనేది అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే మెన్షన్ చేయండి, లేదంటే ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ కరెంట్ మంత్లీ శాలరీ అయితే అడుగుతున్నారు. సో మీరు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీరు ప్రీవియస్గా వర్క్ చేస్తుంటారు కదా ఆ యొక్క శాలరీ అయితే మెన్షన్ చేసేయండి, లేదంటే ఇక్కడ 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అదర్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ కరెంట్ బ్యాక్లాగ్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయని అయితే అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేయండి. అండ్ అలాగే ఆర్ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్ ఇఫ్ దేర్ ఈస్ బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది అడుగుతున్నారు. సో మీరు ఈ యొక్క రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ అలాగే ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ ద లొకేషన్ మెన్షన్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే అడుగుతున్నారు. సో మీరు రీలొకేట్ అవుతారా ఈ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ ఏ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వై టెలిఫోన్ ఆర్ ఈమెయిల్. సో మీరు కస్టమర్స్తో టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ ద్వారా మీరు ఇంటరాక్ట్ అవుతారా అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో పాన్ కార్డ్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు మ్యాండేటరీ అనమాట. సో ప్రతి జాబ్కి అయితే పాన్ కార్డ్ అయితే అడుగుతున్నారు కాబట్టి సో త్వరగా ఎవరికైనా లేకపోతే అప్లై చేసుకోండి. వితిన్ 2 డేస్లోనే మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. ఆ యొక్క నెంబర్ ఇచ్చినా కూడా సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఒకవేళ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్ అని అయితే అడుగుతున్నారు. సో ఇంతకుముందు ఏమైనా మీరు అమెజాన్లో వర్క్ చేస్తారని అయితే అడుగుతున్నారు. నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్ అని అయితే అడుగుతున్నారు. సో నో అని చెప్పేసి క్లిక్ చేసేసండి. ఇవి 2 కూడా ఖచ్చితంగా మీరు నో అని చెప్పేసి క్లిక్ చేయండి. సో లేదంటే సో మీకు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రెజ్యూమ్ ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది. మీ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మీరు అప్లోడ్ చేయండి. సో గూగుల్ డ్రైవ్కి మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేసుకునేసి సో అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మీరు అప్లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అప్లోడ్ అయితే అవుతుంది. సో చూడండి రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ మీ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు సో గూగుల్ డ్రైవ్కి అయితే సెండ్ చేసుకునేసి అక్కడ నుంచి అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ అయితే అవుతుంది. సో చూడండి ఇక్కడ రెజ్యూమ్ అండ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో 2 కూడా అప్లోడ్ అయితే అయిపోయాయి. సో ఖచ్చితంగా అప్లోడ్ అవుతాయి. అండ్ అలాగే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా. సో ఇక అన్ని చెక్ బాక్స్ పైన మీరు టిక్ అయితే పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ అనేది కదా. సో ఇక సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైతే ఈమెయిల్ ఇస్తారో సో ఇక ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక వెరిఫికేషన్ కోడ్ అయితే ఇక్కడ వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో కోడ్ ఇచ్చేసి వెరిఫై పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో సబ్మిట్ అండ్ అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే సో మీకైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుందన్నమాట. సో ఒకవేళ ఇంతకుముందు అప్లై చేసుకుని 6 మంత్స్ అయిపోయి ఉంటే సో మీ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ ఉంటాయన్నమాట. సో మీ యొక్క మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. సో ఇక కోడ్ని ఇచ్చిన వెంటనే మీకైతే ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఇలా అయితే రావాలన్నమాట. సో ఇలా వస్తేనే మీరు అప్లై చేసుకున్నట్టు. సో ఖచ్చితంగా పాపప్ అయితే ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఇలా అయితే రావడం జరుగుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
సో వన్స్ మనము అప్లై చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అని వచ్చిన వెంటనే మనకు ఇమ్మీడియేట్‌గా మనకు మీరు అమెజాన్‌కి ఎలిజిబిలిటీనా కాదా అని చెప్పేసి ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుందనమాట. ఇక్కడ అమెజాన్ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేసి వస్తుంది. ఇలా ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీకు వెంటనే ఆన్‌లైన్ అసెస్మెంట్ టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఈమెయిల్‌కి. సో ఆ యొక్క లింక్ మీరు క్లిక్ చేసేసి సో మీరైతే ఆన్‌లైన్ టెస్ట్ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఆన్‌లైన్ టెస్ట్ అటెండ్ చేసిన తర్వాత అందులో మీరు సో క్వాలిఫై కనుక అయినట్టయితే మీకు హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి మీకు ట్రైనింగ్ ఇచ్చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు నాట్ ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే సో ఇక్కడ చూడండి నాకు డస్ నాట్ మీట్ అవర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నేనైతే నాట్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి వచ్చింది. సో ఎందుకంటే నేను బిఫోర్ అంటే 1 మంత్ బ్యాక్ అయితే నేను అప్లై చేసుకోను కాబట్టి నాకు నాట్ ఎలిజిబిలిటీ అని అయితే రావడం జరిగింది. సో ఇలా నాట్ ఎలిజిబిలిటీ అని వస్తే మీకు ఆన్‌లైన్ అసెస్మెంట్ టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయరనమాట. సో ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి మాత్రమే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇలా మెయిల్స్ అయితే వస్తాయి. మెయిల్స్ అయితే మీరు రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ అలాగే మీరు మెయిల్ కనుక అప్డేట్‌లో ఉన్నట్టయితే మెయిల్స్ అయితే రావు. సో స్పామ్ ఫోల్డర్స్‌లో అయితే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.